కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? అంటే స్వల్ప ఊరటలైతే లభించినప్పటికీ కూడా ఖచ్చితంగా చర్యలైతే ఉంటాయి. అప్పుడు గతంలో తీసినటువంటి సినిమాలకు సంబంధించి కించపరిచే విధంగా కావచ్చు, లేదంటే ఫైబర్ నెట్ ద్వారా వాళ్ళకు కోట్ల రూపాయల డబ్బు ముట్టడం, ఎట్లా ఇస్తారు ప్రజాధనాన్ని మళ్ళీ వెనక్కి కక్కిస్తాము వడ్డీతో సహా అనే అంశానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, లేదు అని అంటే ఏ విధంగా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు చేసినటువంటి అంశం మీరు కూడా చూశారు. ఇబ్బందికర ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలడం. ఓవరాల్గా ఏం చెప్తారు సార్, ఏం జరగబోతోంది? ముందుగా రామ్ గోపాల్ వర్మ మీరు అన్నట్టుగా ఒకప్పుడు కమర్షియల్ సినిమా, అది కూడా శివ లాంటి కమర్షియల్ సినిమా తీసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ మసాలాలన్నీ అలవాటు అయిపోయిన తర్వాత దాని నుంచి దిగజారి చివరికి హర్రర్ లేకపోతే బూత్ సినిమాల స్థాయికి ఆయన వచ్చారు. మాక్సిమం టీజర్లు ఉంటాయి, సినిమాలు రిలీజ్ అవ్వవు కొన్ని, చాలా ఎక్కువ మటుకు కూడా ఇవన్నీ ఉంటాయి. అందుకని నేనైతే మొత్తం ఆయన సినిమాలన్నీ చూడలేదు. అందులోనూ ఇప్పుడు ఇవాళ మన డిస్కషన్ లో ఉన్నటువంటి సినిమా నేను అసలు చూడలేదు. ఎందుకంటే అది తీసినటువంటి ఉద్దేశం దురుద్దేశంతో తీశారు. దానిలో కళాత్మక విలువలు కానీ లేదా సందేశాలు కానీ ఏమి ఉండవు అనేటువంటిది అందరికీ తెలుసు. రివ్యూలు కూడా అదే వచ్చాయి మనకి. ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఉదంతానికి సంబంధించి 3 అంశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఒకటి, రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమా 5 సంవత్సరాల క్రితం విడుదలైంది. దానికి మొదట పెట్టినటువంటి పేరుని అభ్యంతరం పెట్టిన కారణంగా హైకోర్టు సూచన మేరకు ఆయన పేరు మార్చారు. తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని కొద్ది వారాలు ఆలస్యంగా విడుదల చేశారు. అందువలన ఆ సినిమాలో పేర్కొన్నటువంటి డైలాగ్స్ కావచ్చు, లేదా చిత్రించినటువంటి పాత్రలు కావచ్చు, చిత్రించినటువంటి తీరు కావచ్చు, ఏదైనా సమాజంలో ఉద్రిక్తతలకి లేకపోతే శాంతి భద్రతల సమస్యలకి దారితీస్తుంది అనేటువంటి ఏదన్నా ఉండుంటే అప్పుడు ఇమ్మీడియట్ గా దాఖలైనటువంటి కేసులు ఉంటే వేరు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అటువంటి ఆరోపణలు గనక చేస్తూ పెడితే ఆ కేసు నిలుస్తుందా అనేటువంటి, అంటే దీనికి సంబంధించి అప్పుడు కూడా కేసులు పెట్టడం, ఆ నిలుపుదల చేయాలంటూ కూడా ఇటు సిబిఎఫ్సికి పేరు మీద, అప్పుడు పేరు మీద, కంటెంట్ మీద కాదు, పేరు మీద వచ్చింది. పేరు మీద దానికి అనుగుణంగా మార్చారు. అందులో ఆ సినిమాలో ఉన్నటువంటి పేర్లు కూడా ఇమిటేట్ చేస్తూ డైరెక్ట్ గా పేర్లు పెడితే చట్టపరమైనటువంటి సమస్యలు వస్తాయి కనుక ఇమిటేట్ చేస్తూ చేసినటువంటివి ఆహార్యం గాని పాత్రధారులకి అవన్నీ కూడా అందరికి తెలిసిందే. దాన్ని ఎవ్వరూ సమర్థించట్లేదు, నేను కూడా సమర్థించట్లేదు. అందుకని సమస్య అది కాదు. దానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సెన్సార్ బోర్డు మీద కూడా కేసు పెట్టాలి కదా. ఇటువంటి వాటికి మీరు అనుమతించడం ద్వారా మరి శాంతి భద్రతలకి లేకపోతే సమాజంలో విద్వేషాలకి కారకులయ్యారు అనేటువంటిది సెన్సార్ బోర్డు మీద కూడా కేసు పెట్టాలి. రేపు రామ్ గోపాల్ వర్మ అదే వాదిస్తాడు, నేను తీశాను, తప్పో ఒప్పో తీశాను, సెన్సార్ బోర్డు చెప్పిన మేరకు సూచనలు చేశాను, విడుదల చేశాను అంటాడు దానికి సంబంధించిన వరకు. అందువల్ల అది ఏమవుతుంది, దాని మీద పెట్టేటువంటి కేసు సెక్షన్స్ బలంగా ఉంటాయా లేదా అనేటువంటిది నాకైతే అనుమానమే ఒకటి. రెండోది, దానికి సంబంధించినటువంటి ఫైబర్ నెట్ కి ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందానికి భిన్నంగా పెద్ద మొత్తంలో దానికి నిధులు బదిలీ చేయడం, ఇవ్వడం అనేటువంటిది అది అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం కింద వస్తుంది. దాన్ని మరి న్యాయస్థానాలు లేదా కోర్టు ఎట్లా పరిష్కరిస్తాయి, ఏ విధంగా కేసు వీళ్ళు మీరు అంటున్నట్టుగా సార్, ఫైబర్ నెట్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది. దాంట్లో ఈయనేదో సినిమా తీయించి ఈయనతో తీయించి దాన్ని అక్కడి నుంచి రిలీజ్ చేయించి ఈయన కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం ప్రజాధనాన్ని, ఎట్లా అది ఏ విధంగా సమర్థిస్తారు? అధికార దుర్వినియోగం. అది దానికి వేరే ఇంకో పేరు లేదు, అధికార దుర్వినియోగం. ఆ అధికార దుర్వినియోగాన్ని కూడా చట్టంలో గాని లేదా ఫైబర్ నెట్ నిబంధన వాళ్ళలో ఉన్నటువంటి లొసుగులను చేసుకొని చేశారా, ఎట్లా చేశారు, ఏమిటి అనేటువంటిది కోర్టులో విచారణ సమయంలోనే అవన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని అది డెఫినెట్ గా అధికార దుర్వినియోగం. రెండోది, మీరు చెప్పినట్టుగా 100 రూపాయలకు బదులు 11,000 రూపాయలు చెల్లించడం అంటే అది మరీ అడ్డగోలు వ్యవహారం. ఇటువంటివన్నీ కూడా అది డెఫినెట్ గా అది కేసు కొంత ఇంకా కావాలట. బిల్లు పెడుతున్నారు ఇప్పుడు పెట్టుకుంటున్నారు బిల్లులు ఇంకా. అదే అందుకనే అది ఇంకా అంటే కంటిన్యూ అవుతా ఉంది ఆ ఒప్పందం. అదే అంటున్నాను, ఆ ఒప్పందం కంటిన్యూ అవుతా ఉంది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే వేరు, కంటిన్యూ అవుతా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో
ఎక్కడైనా ఆ సినిమా లేకపోతే అది చూశారనుకోండి, అది దానిలో పడతా ఉంటది, డబ్బులు వస్తూ ఉంటాయి. రైట్ సార్. అందుకని ఇమ్మీడియట్ గా దాన్ని బంద్ చేయడం అనేటువంటిది ఒకటి అనేది నేను ఈ రెండోది మార్ఫింగ్. ఈ మార్ఫింగ్ సంబంధించినటువంటి కేసులు ఇటీవల కాలంలో అవి మెడకు చుట్టుకుంటున్నాయి అందరికి, ఎవరైనా కానీ తప్పు చేసినటువంటి వాళ్ళకి. ఆ కేసుల్లో మరి ఇవి ఆయన మీద నిలుస్తాయి అనేటువంటిది అభిప్రాయం నాకు కూడా ఉన్నది. అయితే ఎంత శిక్ష పడుతుంది ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. అందుకని ఈ మార్ఫింగ్ కేసు ఒక్కటే గట్టిగా ఉన్నంతలో, అంటే ఈ 3 వ్యవహారాల్లో మార్ఫింగ్ కేసు మాత్రం కొంచెం గట్టిగా ఉండొచ్చు. మిగిలినటువంటి అధికార దుర్వినియోగానికి సంబంధించి ఫైబర్ నెట్ ఆనాడు ఎండీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ అవుతారు. దాని నుంచి ఆ దుర్వినియోగమైనటువంటి సొమ్ముని ఎట్లా రాబడతారు అనేటువంటిది ఒక అంశం. అయితే మొదటిది ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డు పాత్ర ఏమిటి,